ఇటు హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ కొట్టింది. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇక మంటలతో అల్లాడిపోతున్న హైదరాబాదీలకు ఉపశమనం దక్కింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరడ్మెట్, చల్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇటు కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కొండపోత వర్షం పడింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఉప్పల్, రామాంతపూర్, చిల్కానగర్, హబ్సీగూడ, ఓయూ క్యాంపస్ లో వర్షం దంచి కొట్టింది. నాచారం, మల్లాపూర్, తర్నాక, లాల్పేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, రామచంద్రాపురం, తెల్లాపూర్, బిహెచ్ఈఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జడిమెట్ల డివిజన్లో గాలి దుమారంతో వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. కుత్బుల్లాపూర్లోని రుక్మిణి ఎస్టేట్తో చెట్టు విరిగిపడింది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.